నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే రామారావు గారు, శరత్ బాబు గారికి రజనీకాంత్ గారికి మంచి అనుబంధం ఉంది అని కొంతమంది చెబుతూ ఉన్నారు. ఆయన చాలా పెద్ద సూపర్ స్టార్ కదా రజనీకాంత్ గారు. శరత్ బాబు గారు కూడా మంచి ఆర్టిస్టే. బట్ వీళ్ళిద్దరి మధ్య అంత అనుబంధం ఏ టైంలో ఏర్పడింది అని? ఏ టైంలో ఏర్పడిందంటే వాళ్ళిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో చేసేప్పుడు శరత్ బాబులో ఉన్న గొప్పతనం ఏంటంటే తనకంటే సీనియర్స్ని చాలా గౌరవిస్తాడు ఆయన. మన తెలుగులో రంగనాథ్ గారు శరత్ బాబు కంటే సీనియర్. ఆ సీనియర్కి అప్పుడు నిజానికి చెప్పాలంటే రంగనాథ్ కంటే పెద్ద ఆర్టిస్ట్ అయిపోయాడు శరత్ బాబు. అయినప్పుడు కూడా రంగనాథ్ని అంత గౌరవించేవాడు అన్నమాట. ఆ వ్యక్తిగతంగా ఆయనకి పెద్దవాళ్ళని గౌరవించే అలవాటు ఉంది కనుక ఆయనకి రజనీకాంత్కి కూడా క్యారెక్టర్ పరంగా చూస్తాడు కనుక శరత్ బాబుని బాగా గౌరవించేవాడు అన్నమాట. ఎక్కడా కూడా డామినేటింగ్ ఉద్దేశం ఉండేది కాదు. డైరెక్టర్ని బాగా గౌరవించేవాడు, కో ఆర్టిస్టులను కూడా బాగా గౌరవించాడు అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మిగతా వాళ్ళలాగా హీరోయిన్లతోని వేళ్ళకోళం ఆడడం, హీరోయిన్ ఏదో కొంచెం టీచ్ చేయడం ఇట్లాంటివి ఉండే కావమ్మా. ఆయన పనేదో ఆయనేదో తప్ప మిగతా హీరోయిన్స్తో మాట్లాడుకోవడం, హీరోయిన్తో జోక్స్ వేసుకోవడం అట్లాంటివి ఉండే కావన్నమాట. ఎవరు? రజనీకాంత్ గారికా శరత్ బాబు గారు? అంత గొప్ప అంటే వ్యక్తిత్వం అయింది. రజనీకాంత్ వేరు. రజనీకాంత్ గారు మొదట్లో చాలా సరదాగా ఉండేవారు. మొదట్లో అందరినీ ఏడిపించేసేవాడు అన్నమాట. కానీ తర్వాత హిమాలయాలకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక చింతన మొదలైన తర్వాత రజనీకాంత్ అంటే నడుస్తున్న దేవుడు అయిపోయాడు అన్నమాట. అప్పుడు కాంచి రజనీకాంత్కి ఈయనకి బాగా బాగా కుదిరింది. తర్వాత ఈయన మన శరత్ బాబు అయ్యప్ప స్వామి భక్తుడు. అంటే ఎవ్రీ ఇయర్ కూడా అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తుండేవాడు అన్నమాట. చాలాసార్లు అయ్యప్ప దగ్గరికి వెళ్ళాడు అన్నమాట. అలాగే అయ్యప్ప సినిమాలో కూడా యాక్ట్ చేశాడు ఆయన శరత్ బాబు. అయ్యప్ప స్వామి భక్తుడు అవడం వల్ల సంవత్సరంలో 40 రోజులు అయ్యప్ప దీక్షలోనే ఉండేవాడు ఆయన. అందరినీ కొంతమందిని 10 మందినో ఎంతమందినో తనతో పాటు అయ్యప్ప స్వామి దర్శనానికి టిక్కెట్లు కట్టి తీసుకెళ్ళేవాడు అన్నమాట. ఇవన్నీ రజనీకాంత్కి చాలా మంచి ఇష్టం. రజనీకాంత్ సొంత బ్రదర్లా చూసేవాడు శరత్ బాబుని. అది ముత్తు సినిమాలో వాళ్ళు ఇంకా బాగా ఇద్దరు ప్రాణంగా కలిసిపోయారు అన్నమాట. అందులో రజనీకాంత్ని కొడతాడు, తిడతాడు. రజనీకాంత్తో ఎంతో అంత పరుషంగా ప్రవర్తిస్తాడు. అయినప్పుడు కూడా రజనీకాంత్ ఊర్చుకొని అంటే తలైవా అని చెప్పేసి యజమా అని చెప్పేసి శరత్ బాబుని బ్రతిమానుకోవడం ఇవన్నీ ఏంటంటే రజనీకాంత్కి ఇష్టం. లేకపోతే నేనేంటి ఆయన్ని బ్రతిమానుకోవడం ఏంటి, అతను ఆర్టిస్ట్ ఎవరు నేనెవరు అనేవాళ్ళే. కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్టిస్ట్కి ఒక గౌరవం, ఒక విలువ ఉంది కాబట్టి అట్లాంటి క్యారెక్టర్లు వేశారు. ముఖ్యంగా కథ పరంగా మరి అలా చేయాల్సి వచ్చినప్పుడు మన దగ్గర కూడా చాలా కథల్లో అలా నడిచింది. కథ పరంగా అలా చేయరమ్మా. చూసా, కథ పరంగా అలా చేయరు. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నాగేశ్వరరావు గారు కన్న కొడుకులోనూ కృష్ణరాజు కాలు పట్టుకుంటాడు, బూట్లు దొడుగుతారు అన్నమాట. సినిమా ఫెయిల్ అయిపోయింది. కృష్ణరాజు కాలు నాగేశ్వరరావు పట్టుకుంటాడని. ఇంకోటి నేను అసోసియేట్గా పనిచేసిన సినిమా గురించి కూడా చెప్తాను. నేను నాగేశ్వరరావు గారు మేఘ సందేశంలోనూ కూతురి పెళ్లికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి. అప్పుడు క్యారెక్టర్ ఎవరంటే జయప్రద్ తమ్ముడు రాజబాబు అన్నమాట క్యారెక్టర్. రాజబాబు కాలు కడిగి కన్యాదానం చేసే క్యారెక్టర్ నేను చేస్తాను, ఆయన కాలు పట్టుకోతే అని చెప్పాడు అన్నమాట. అప్పుడు చచ్చిపోయినట్టు ఇంకా వెంటనే స్వప్నాలో రాజా ఉంటాడు కదా, అందంగా ఉంటాడు ఆయన, ఆ క్యారెక్టర్ వేశారన్నమాట. ఎందుకంటే టచ్ చేయాలన్నా వాళ్ళ మనసుకి ఇష్టమైతేనే టచ్ చేస్తారు, లేదా టచ్ చేయరు అన్నమాట. ఆ సీన్ కోసం క్యారెక్టర్నే మార్చారు. ఇలాంటివి జరుగుతుంటాయి. అసలు ఇష్టం లేకపోతే ముట్టుకోరు కదా సినిమా వాళ్ళు. పెద్ద సెంటిమెంట్ కదా సినిమా వాళ్ళు. పెద్ద సూపర్ స్టార్స్కి షేక్ అండ్ ఇలా అంటాడనమాట. ఇలా పట్టుకోడు, షేక్ అండ్ వేస్తే. మనం అయితే ఇలా కూపేసుకుంటాం కానీ వాళ్ళ మీద ఇలా అంటాడంతే. ఎన్టీ రామారావు షేక్ అండ్
అస్సలు నాగేశ్వర షేక్ హ్యాండే తీసుకోడు, ఎందుకు సెంటిమెంట్ అంతే. అలా ఇలా చెయ్యలో టచ్ చేయడు. రామారావు గారు ఆయన ఇప్పుడు కరోనా వచ్చింది, వాళ్ళు మొదటి నుంచి అన్నిటికీ జాగ్రత్తగా ఉంటారన్నమాట. ఇంట్లోకి వస్తే వాళ్ళు ఎలాగ వస్తున్నారో కనిపెడతారు. అవన్నీ చాలా జాగ్రత్తగా ఉండేవారు కాబట్టి అన్ని సంవత్సరాలు బతికారమ్మా. నాగేశ్వరరావు గారికి మన క్యాన్సర్ వచ్చినంత వరకు ఆయన ఆరోగ్యం ఎంత బాగుండేది. క్యాన్సర్ వచ్చిందని తెలిసింది పాడైపోయాడు, చెడిపోయాడు. అంతవరకు ఎంత బాగుండేవాడు. రామారావు గారు చచ్చిపోతారే అనుకోలేదు. మరి ఆయనకి దైవికంగా అలాగా కారు మబ్బులు కమ్ముకున్నాయి. అది ముఖ్యంగా రజనీకాంత్ గారు అండ్ శరత్ బాబు గారు ఎన్ని సినిమాల్లో చేసి ఉండొచ్చు అంటారు? చాలా సినిమాలు చేశారు, నేను లెక్క పెట్టలేదు కానీ చాలా సినిమాలు చేశారు. చాలామంది హీరోలతో ఈయన అంటే బాగా పెద్ద క్యారెక్టర్లే, ప్రధానమైన పాత్రలే పోషించాడు శరత్ బాబు. అందుకు మన తెలుగులో ఎంత పేరుందో బహుశా అందుకే తీసుకెళ్ళిపోయారు మద్రాసు. లేకపోతే ఇక్కడే దహన సంస్కారాలు చేసేవారు కదా. ఇక్కడంటే ఇద్దరు ఉన్నారు, ఎవరు, రాజేంద్ర ప్రసాద్, చాముండేశ్వరి. వాళ్ళు కూడా వచ్చి చూసి వెళ్ళిపోతారు కానీ పెద్ద కార్యక్రమం తీయరు కదా. అక్కడ శరత్ బాబు తన ఫ్యామిలీ అంతా ఉంది, మరి టామిల్ ఆర్టిస్టులు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. మరి ఇది కూడా డౌట్ ఉంది అందరికి, ఎందుకు హైదరాబాద్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించారు? చెన్నైలో కూడా మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి కదా. ఈ పర్టికులర్ ఈ డిసీజ్ సంబంధించింది హైదరాబాద్లోనే ఉందనుకున్న ఏఐజీ హాస్పిటల్ అని మంచి స్పెషలిస్టులు ఉంటారు. ఈ పర్టికులర్ డిసీజ్కి సంబంధించినటువంటి స్పెషలిస్టులు ఇక్కడ ఉన్నారని తీసుకొచ్చారు. అక్కడెక్కడ గచ్చిబౌలిలో. మరి ఏమైతే కావు దేవుడు మరి ఆ విధంగా అంతే భూమి మీద ఆ ప్రాప్తం ఉంది. ఆయన అలాగే వెళ్ళిపోయాడు కానీ మంచి పేరు తెచ్చుకున్నాడు. తమిళ్లో కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. మన తెలుగు ఆర్టిస్టుకి ఎలాగైతే తెలుగు నటుడుగా దగ్గర, తమిళ ఆర్టిస్టు కూడా తమిళ నటుడుగా చాలా దగ్గర. మళ్ళీ అలాంటి ఆర్టిస్ట్ ఎవరు రారు. అంటే అంత అందగాడు, అంత సపోర్టింగ్ ఆర్టిస్టులు ఎవరు లేరు కదా. అండ్ ముఖ్యంగా శరత్ బాబు గారు సపోర్టివ్ క్యారెక్టర్స్ చేసినప్పుడు తోటి ఆర్టిస్టులతో చాలా మంచిగా, చాలా సన్నిహితంగా ఉండేవాడు. సీనియర్స్ చాలా బాగా గౌరవించాడు అన్నమాట. దానికే అందరూ కూడా మెచ్చుకునేవాళ్ళు. శరత్ బాబు గారు మా పక్కన చేస్తున్నారు అని అంటే ఎవరు నో చెప్పేవారు కాదంట కదా. అంతే కదా. మరి శరత్ బాబు అంటే బ్రహ్మాండంగా ఆ క్యారెక్టర్ పండిపోతుంది. మరి వీళ్ళ క్యారెక్టర్ పండుదో వీళ్ళు శుభ్రంగా సక్సెస్ అవుతారో ఫెయిల్ అవుతారో తెలియదు కానీ శరత్ బాబు మాత్రం డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. అండ్ ఇంకొకటి రజనీకాంత్ గారు కూడా శరత్ బాబు గారు అయితే ఇంకొంచెం తొందరగా ఒప్పుకునేవారని కూడా వార్తలు ఉన్నాయి. ఇద్దరు బ్రదర్ కదా. ఆయన శరత్ బాబు గురించి చెప్పేది ఆయనే చెప్పేవారు, మన శరత్ను పెట్టుకోండి కాంబినేషన్ బాగుంటుందని. అది ఇప్పుడు ఆయన లేరు అన్న విషయం తెలియగానే రజనీకాంత్ గారు అదే కదా, నన్ను వదిలేసి వెళ్ళిపోయేట్రా నువ్వు అని ఏడ్చారు. మార్నింగ్ మీ చూడలేదు కావాలి టామిల్లో, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు నువ్వు అని ఏడ్చాడు అన్నమాట. అది ఎంత గొప్ప సెంటిమెంటల్ డైలాగు, నాతో చెప్పకుండా వెళ్ళిపోయారా నువ్వు అని. అలాగా కానీ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం చూడడానికి అయితే రాలేదనుకుంటా. అంటే ఇలా జరుగుతుందని అనుకోలేకపోయాడు రజనీకాంత్ గారు. వచ్చారు కదమ్మా, ఇప్పుడు మద్రాసు తీసుకెళ్ళిపోయారు కదా. మద్రాసు సుహాసిని, రజనీకాంత్, పెద్ద పెద్దలు అందరూ వచ్చారు. అక్కడ ఆర్టిస్టులు అందరూ వచ్చారు కదా, చూడలేదా నువ్వు? చాలా ఇక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడు రాలేకపోయారు అంటున్నారు. ఇక్కడ హాస్పిటల్ ఉన్నప్పుడు రాలేకపోయారు. ఎందుకంటే ఆయన వచ్చారంటే చాలా పెద్ద ప్రాబ్లం, పోలీసు ప్రొటెక్షను ఇవన్నీ ఉంటాయి కదా, అందువల్ల రాలేదు అన్నమాట. ఏది ఏమైనా ఒక మంచి నటుడిని మనం కోల్పోయామని చెప్పాలండి. మంచి నటుడు, మంచి వ్యక్తి. అయితే ఒకటి తలరాత అంతే, అదొక మరి అదొక ఆయన తాలూకు భూమి మీద ఆయన ఎందుకు వచ్చాడో ఆ పనులు పూర్తి చేసుకొని వెళ్ళిపోయాడు, శివ సాహిత్యం పొందారు. ఆ లోకంలో అయినా సరే శరత్ బాబు తాలూకు ఆత్మశాంతి కలగాలని మనం కోరుకుందామమ్మా. థ్యాంక్ యూ.